హలో, అందరికీ నమస్తే అండి. చాలా రోజుల తర్వాత నేను మీ ముందరకు రావటం జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికలు వచ్చేసినాయి కాబట్టి ఎన్నికల్లో లాస్ట్ టైం కూడా మనము 2019లో నవరత్నాల గురించి, ప్రతి ఒక్క రత్నం గురించి విపులంగా దాని గురించి చర్చించుకుంటూ దాని యొక్క సాధక బాధకాలు, ఉపయోగాల గురించి ప్రచారం చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి, మా తరఫు నుంచి అందరికీ ఈరోజు ఉగాది పర్వదినం కాబట్టి అందరికీ ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఉగాది పర్వదినం రోజున మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. అంటే మేనిఫెస్టో అంటే ఆషామాషి కాదు, జగనన్న ఏది చెప్తారో అదే చేస్తారు కాబట్టి దాన్ని కూలంకషంగా కసరత్తు చేసి చర్చించి దానికి రూపకల్పన చేయడం జరిగింది. అందువల్ల మంచి రోజు ఉగాది రోజు అని చెప్పి విడుదల చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఫస్ట్ రైతులకే పెద్దపీట వేస్తూ రైతుల గురించే జగనన్న గారు చెప్పడం జరిగింది. రైతులకు ఇంతకుముందుకు చెప్పిన హామీలతో పాటుగా 50,000 వచ్చి పంటకు 50,000 రూపాయలు వడ్డీ లేని రుణంగా ఇవ్వటం జత చేశారు. అదేవిధంగా 12,500 రూపాయలు కూడా మీకు అందుతూ ఉంటుంది. తర్వాత ధరల స్థిరీకరణ కోసం కూడా 3,000 రూపాయలు అంటే రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేయటము జరుగుతుంది. ఇవన్నీ తర్వాత పంట బీమా కూడా నేరుగా గవర్నమెంటే కట్టుకొని రైతులకు ఏదైనా పంట నష్టం ఉంటే దాన్ని పంట బీమా కూడా జమ చేయడం జరుగుతుంది, అంటే రైతులకి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా రైతులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్లకు ప్రభుత్వం తరఫు నుంచి 7 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అందరూ దీన్ని మనసులో పెట్టుకోండి. ఇంత ముందుగా ఏదైతే ప్రామిసులు చేసామో అవన్నీ తప్పకుండా మేము దాన్ని పొందుపరుచుకుంటూ ఇచ్చినాము అందరికీ. అదేవిధంగా తర్వాత 9 గంటలు విద్యుత్తు నిరంతరము పగలిపూటే రైతులకు అందుతుంది. ఉచిత విద్యుత్తు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఈ గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, తర్వాత వచ్చి వాటికి స్టోరేజ్ సౌకర్యాలు కల్పించి పంటకు గిట్టుబాటు ధర కూడా ప్రకటించడం జరుగుతుంది. అది తర్వాత వచ్చి కౌలు రైతులకు కూడా కావాల్సినటువంటి వాళ్ళు కరెక్ట్గా 11 నెలల వరకు, అంటే ఉన్న రైతాంగానికి ఇబ్బంది కాకుండా, భూ యజమానులకు ఇబ్బంది కాకుండా కౌలు రైతులకు కూడా వాళ్ళకు వడ్డీ లేని రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పిస్తాము. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా వాళ్ళకు కూడా వడ్డీ లేని రుణాలు అందిస్తాము. తర్వాత సెకండ్ వన్ వచ్చి ఆరోగ్యశ్రీలో ప్రస్తుతానికి జరుగుతుండేది కాకుండా 5 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ లోపల, అంటే ప్రజలు ఎవరైనా కానీ 5 లక్షల రూపాయల ఆదాయం లోపల ఉంటే వాళ్లకు 1000 రూపాయల పైన ఏదైనా జరిగి ఆపరేషన్లు కానీ, అంటే 1000 రూపాయలు ఖర్చు దాటిన తర్వాత ఆపరేషన్లు కానీ, ఇంకా వాళ్ళకి వైద్యం కానీ ఎక్కడైనా చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరులో కానీ వాళ్ళు చేయించుకోవచ్చు. దానికి మొత్తం వస్తుంది, పూర్తిగా ఉచితంగా ఇస్తారు. అదే కాకుండా వాళ్ళు ట్రీట్మెంట్ పొందినప్పుడు వాళ్ళకి అయిన ఖర్చులు కూడా కలిపి ఇవ్వటం జరుగుతుంది. ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా అంటే స్టెప్ బై స్టెప్ నాడు నేడులో భాగంగా 2 ఏళ్లలో వాటిని ముందు ఫోటోలు, ఇప్పుడు ఫోటోలు తీసి 2 ఏళ్ళ తర్వాత డెవలప్మెంట్ చేసిన ఫోటోలు తీసి దాన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా డాక్టర్లు, నర్సులు, స్టాఫ్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి రిక్రూట్మెంట్ చేసుకుంటూ వస్తాము. తర్వాత వచ్చి అమ్మఒడి, అంటే విద్యా విధానంలో అమ్మఒడి కూడా సంచలనం కలిగించింది. అమ్మఒడిలో కూడా 15,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కూడా 45 సంవత్సరంలో దాటిన వాళ్ళకి వైఎస్ఆర్ చేయూత కింద వాళ్ళకి దశల వారీగా 5 ఏళ్లలో 75,000 రూపాయలు ఇవ్వటానికి హామీ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఇంకొకటి, ఈ పెన్షన్లను వచ్చి వయసు వచ్చి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకే మనం రిజిస్టర్ చేసి ఇస్తున్నాం కాబట్టి అట్లాంటిది 5 సంవత్సరాలు తగ్గించి ఇప్పుడు 60 సంవత్సరాలు ఎవరికైనా దాటినప్పుడు వయసు వాళ్ళకి 3,000 రూపాయలతో పెన్షను
స్టార్ట్ అవుతుంది. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, ఇంజనీరింగ్ కానీ పై చదువులు చదివే వాళ్ళకి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వటము జరుగుతుంది. తర్వాత ఇండ్లు లేని పేదలకు ఇండ్లు వాళ్ళకి స్థలం కేటాయించి ఇండ్లు కూడా కట్టించి 5 సంవత్సరాలకి దాదాపుగా 25 లక్షల ఇండ్ల నిర్మాణము జరిగే విధంగా కార్యక్రమాలు తయారవుతున్నాయి. జలయజ్ఞం కూడా ఇప్పటికి ఏదైతే కమిట్మెంట్ తీసుకునింది గవర్నమెంట్ అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి జలయజ్ఞం కూడా కంప్లీట్ చేస్తారు. తర్వాత 50% ఈ కాంట్రాక్ట్లో కానీ దీంట్లో కానీ బీసీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు కూడా ఇవ్వటం జరుగుతుందండి.